ఈ ఘటన జరిగిన నెక్స్ట్ రోజు టీవీ5 లో బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులతో సాంబశివరావు గారు డిబేట్ జరిపారు. ఈయనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా నేరుగా వ్యవహరించి మన గాలి పీలుస్తూ మన నీళ్లు తాగుతూ మన మీద దాడి చేశారనే విధంగా ఆయన మాట్లాడారు. రెండు ఈ మాతృభూమి పుణ్యభూమి హిందూ భూమి అని డైరెక్ట్ ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా మాట్లాడాడు. రెండు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ గొడవ అంతా జరుగుతున్నది విద్యార్థులకి మధ్యగానే చూపించారు. నిన్న అన్ని పేపర్లు మనం చూసినా ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ చూపించారు. అసలు యూనివర్సిటీలో ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ లేదు. గత కొన్నేళ్లుగా ఏబీవీపీ యాక్టివిటీయే లేదు యూనివర్సిటీలో. బిఎడ్ విద్యార్థి మణికంఠ చనిపోయినప్పుడు కానీ మన హాస్టల్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పడలేదని కానీ అప్పుడు భోజనాలు పెట్టకపోతే ఈ టైంలో కానీ ఇతర ఏ సమస్యలు వచ్చినా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ మిగతా విద్యార్థి సంఘాలన్నీ అక్కడ యాక్టివ్ గా ఉన్న విద్యార్థి సంఘాలు యాజిటేషన్ లోకి నిరంతరం వెళ్తున్నాయి. లైవ్ లో ఉన్న వీళ్ళే ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేసి ఆర్ఎస్ఎస్ దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ భయపడింది. ఒక విధంగా విద్యార్థులు సంస్థల్లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేస్తుందంటే పౌర సమాజంలో మా మీద ఉమ్మొస్తారు ప్రజలు. కాబట్టి ఈ విషయం నుంచి ఎలాగైనా అక్కడ నుంచి వెయికట్ చేశారని పూర్తిగా ఆర్ఎస్ఎస్ ని సైడ్ చేసి మొత్తం ఏబీపీ జెండాలు అందుకు రాష్ట్ర ప్రసన్న గారికి పెట్టారు తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ జరగకూడదు. ఒకవేళ ఐడెంటిటీ కార్డు వేసుకొని యూనివర్సిటీ విద్యార్థులే ఆర్ఎస్ఎస్ యాక్టివిటీని యూనివర్సిటీని జరిపినా దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయకూడదని చెప్పి ఇది చేయాలి. సోషల్ మీడియాలో కూడా మనం 3000 మంది విద్యార్థులు సమక్షంలో రిజిస్టర్ రెక్టారు ఓపెన్ చేసిన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెస్ట్ లో అమ్మాయిలు డాన్స్ వేస్తే ఆ అమ్మాయిల డాన్స్ కి అశ్లీలతని అంటపెట్టి వాళ్ళని ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసే పరిస్థితి. వాట్సాప్ యూనివర్సిటీ ముందు మన సోషల్ మీడియా శక్తి సరిపోలేదు. ఒక విధంగా మనం కూడా పోస్ట్ ఇవన్నీ జరుగుతున్న వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చిన 2000 మంది విద్యార్థులు ఈ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన కామెంట్స్ కానీ మన పోస్టులు షేర్ చేసే పనిలో ఉన్నా ఇంకా వాళ్ళ డబ్బులు ఇతర అన్ని సౌకర్యాలను వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా విస్తృతంగా అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాం. అందుకు ఈరోజు సోషల్ మీడియాలో విద్యార్థులు సామాజిక సమస్యల మీద నిరంతరం చైతన్యపరుస్తూ ఎక్కువ మంది జనరల్ ఇష్యూస్ ని లేవనెత్తు ఒక విధంగా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్న